అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. చాలా సంతోషం. మరి విజయవాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు మంచి శుభవార్తను తెలియచేయడానికి మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనలో దేవుడు విజయవాడ ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మరి అనేక మంది ప్రజల్ని తాకుతూ ఉన్నారండి. ఎంతో మంది జీవితాల్లో విడుదల స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంతో మంది బ్రతుకులను మార్చుకుంటూ ఉన్నారు దేవుని వాక్యము ద్వారా. రండి, మీ జీవితాలు కూడా కట్టబడతాయి. మీ బ్రతుకులలో కోల్పోయిన సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని తిరిగి మీరు పొందుకుంటారు. ఆమేన్. చక్కని ఆత్మీయకరమైన మరి దేవుని మాటల ద్వారా మీరు నూతనమైన బలాన్ని పొందుకోబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ఆమేన్. విడిపోయిన, చెదిరిపోయిన, భయంకరమైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చరిత్రను దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా మరి కడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా 4వ మంగళవారం ఉదయం 10 గంటలకు మరి కందుకూరి కళ్యాణ మండపం అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడలో మరి తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మీ జీవితాలు దేవుడు ఉన్నతంగా ఉంచబోతూ ఉన్నారు. ఆమేన్. మీతో పాటు అనేకులను తీసుకోరండి. దేవుడు మరి చక్కనైన రీతిలో మనల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో చక్కనైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. చాలా మరి విషయాలలో దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. నీతికరమైన మార్గాలలో దేవుడు మనల్ని, మన కుటుంబాలను మరి ఎంతగానో ఆత్మీయంగా మరి నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. దేవునిలో ఉన్నప్పుడే మనం నీతిగా బ్రతకగలుగుతామండి. అందుకనే మరి ప్రతిరోజు ధ్యానించినట్లుగానే దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో కూడా ధ్యానిస్తూ నా మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటలు 9వ కీర్తనలో 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, ఈ యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతిని బట్టి తీర్పు తీర్చేవారు, యథార్థతను బట్టి న్యాయము చేసే దేవుడై ఉన్నారు. ఆయన ఎవరికి పక్షపాతి కాదు, అందరి పట్ల ఒకే రీతిగా ఉండే దేవుడై ఉన్నారు. ఆమేన్. చిన్నవారిని, పెద్దవారిని ఒకే రీతిగా ప్రేమించే దేవుడై ఉన్నారు. ఒకే రీతిగా న్యాయం చేసే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, మనమే మనుషులుగా చిన్ననా పెద్దనా అని చూస్తూ ఉంటాం. అంటే చిన్న హోదాలో ఉన్న వారిని ఒకలాగా, పెద్ద హోదాలో ఉన్న వారిని ఒకలాగా, డబ్బున్న వారిని ఒకలాగా, లేని వారిలో ఒకలాగా, గృహము ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా చూస్తూ ఉంటాం. అంటే పక్షపాతం ఎవరికి ఉందండి అంటే మనుషులకు ఉంది కదండి. ఈ రోజున ఉదయం లేస్తే పడుకునే వరకు, నిద్రించే వరకు కూడా ఇది మన జీవితాలు అంటే ఎలా ఉంటున్నాయి అంటే, మనకేదైనా లాభం వస్తే ఆ లాభాన్ని బట్టి మనుషుల వైపు త్రిప్పబడుతూ ఉంటాం. మనకు అక్కడ ఏ మేలు దొరకట్లేదంటే కనీసం ఆ చోటున మనం ఉండనే ఉండం కదండి. అలాంటి వారినిగా మనం ఎన్నడూ ఉండకూడదు. దేవుని బిడ్డలు ఒక ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఆయన బిడ్డలమండి మనము. ఉదయకాల సమయంలో పదే సార్లు నేను క్రైస్తవురాలని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. కానీ జీవితాల్లో క్రీస్తు ఉండరు కదండి. క్రీస్తు లేని జీవితాలు క్రైస్తవ జీవితం కానే కాదు, క్రైస్తవ జీవితాలు కానే కావు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తారు, యథార్థతను బట్టి న్యాయము చేసే దేవుడై ఉన్నారు. దేవుడు నీతిని, యథార్థతను కోరుకుంటున్నారు కదా. ఆయన న్యాయవంతుల పక్షాన అనగా
అంటే యథార్థవంతుల పక్షాన, నీతి కలిగిన వారి పక్షానే ఉండే దేవుడై ఉన్నారు. ఆమె ఎవరైతే మూర్ఖులుగా ఉన్నారో, ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా, నీతికి యథార్థతకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అట్టి వారు దేవునికి హేయులు. అట్టి వారి వైపు దేవుడు ఎన్నటికీ చూడరండి. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో నువ్వు నీతిగా ఉన్నావు, ఏ విషయంలో యథార్థ కలిగిన జీవితంతో ఉన్నావు? మేలు వస్తుందంటే ఒకలాగా, మేలు లేదంటే ఒకలాగా జీవితాలు మరి సరైన జీవితాలు అంటారా? అలాంటి జీవితాలు దేవుడు ఇష్టపడని జీవితాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో నీతి కలిగి యథార్థత కలిగి ఎవరైతే ఉంటారో వారి విషయంలో దేవుడు తీర్పు తీర్చే దేవుడై ఉన్నారు, న్యాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమె ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నేను ఒంటరి వాడినండి, నేను నీతిగానే ఉన్నాను, న్యాయంగానే ఉన్నాను, నేను అంతా కూడా సరైన మంచి నడవల్లోనే నడుస్తున్నాను, కానీ నాకెందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత కష్టం, నాకెందుకు ఇంత వేదన అని పదే సార్లు బాధపడుతూ ఉన్నారా? పర్లేదండి, ఉదయకాల సమయంలో చూడండి, మీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రతి విషయంలో నిలబడండి. ఆమె చూడండి, ఎవరైతే నిలబడతారో వారికి దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారు, వారి పట్ల దేవుడు అద్భుతమైన తీర్పును తీరుస్తారు. ఆమేన్. అన్యాయంగా నీ కళ్ళ ముందు ఎంతమంది ఉండి సుఖముగా జీవిస్తున్నారో, ఇదిగో వారిని బట్టి దేవుడు దుఃఖపడుతూ ఉన్నారు. అట్టివారు దేవునికి అసహ్యులు, అట్టివారు దేవునికి దగ్గరగా ఉండలేరు, అట్టి వారిని దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉంచే దేవుడే ఉన్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థ కలిగి ఉండాలి. అద్భుతమైన రీతిలో మన జీవితాలు ఉన్నప్పుడే ప్రభు నామం మహిమపరచబడుతుంది. ఈ రోజున ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, నేను ఒంటరి దాన్ని అని బాధపడుతూ ఉన్నారా? బాధపడద్దు. దేవుడు మీ యథార్థతను బట్టి, మీ నీతి జీవితాన్ని బట్టి మీ పక్షాన యుద్ధము చేయబోతూ ఉన్నారు. ఆమె ఏ విరోధి ముందు ఉన్న వారి పన్నాగాలన్నీ కూడా పటాపంచలు అవ్వాల్సిందే. వాడు వేస్తున్న ప్రతి బాణము అంతా కూడా మరి నాశనం అవ్వాల్సిందే. దేవుడు అద్భుతమైన రీతిలో దేవుని పక్షాన ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ఈ నీతిని, ఈ యథార్థ జీవితాన్ని నువ్వు ఇలాగనే కొనసాగించు. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారు, దీవించబోతున్నారు. ఆమెన్. అన్యాయంగా బ్రతికి దేవునికి వేరుగా ఉండి మనం ఏమి సాధించలేం కదా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎలా అయితే నీతి కలిగి ఉన్నారో, ఎలా అయితే యథార్థత కలిగిన జీవితంతో, ప్రేమ కలిగిన జీవితంతో, మరి తన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా ఉందో, మన జీవితాలు, మన ప్రవర్తనలు కూడా అలా ఉన్నప్పుడు ఆయన నామం మహిమపరచబడుతుంది. అలా బ్రతకడానికి మనం ముందుకు సాగుదాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో అందరం కలిసి చక్కని జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా, నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను స్వామి. నీవే సమస్తమైన విషయాల్లో, సమస్తమైన దాంట్లో నన్ను గొప్పగా నడిపించమని దేవుని అడుగుదామా? ప్రార్థన. అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఓ అద్భుతమైన వాడ, ఉదయకాల సమయంలో అద్భుతంగా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయా. నీతిమంతుల పక్షాన అయా ఇదిగోండి ఉండి తీర్పు తీర్చే దేవుడవై ఉన్నావు, యథార్థవంతులకు న్యాయం చేసే దేవుడవై ఉన్నావు అయా. ఇదిగోని నీతి యథార్థ కలిగిన వాడిని ప్రేమిస్తున్నావని మాట్లాడుతున్నావయ్యా. ప్రభా, మా జీవితాలు అయా మీకు ఇష్టమైన జీవితాలుగా ఉండును గాక. మీకు ఏది అయిష్టమో మాకు అయిష్టముగా అవన్నీ మారిపోను గాక. మీకు ఏది ప్రభా ఇష్టమో అవి మాకు ఇష్టముగా మారిపోను గాక. నీతి మంత్రులముగా మేము ముందుకు సాగుదుము గాక. మాలో ఉన్న ప్రతి పాపాన్ని కొట్టివేయండి, మాలో ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేయండి. మేము ప్రార్థన చేస్తున్న మీకు దగ్గరగా మేము జీవించుదాము గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ఉదయం మీ మాటలు వింటున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి, కదిలించండి. ప్రతి ఒక్కరి వారి హృదయాలు మార్చబడును కాక అని ప్రార్థిస్తున్నాం. ఆత్మ కార్యాలను మీరు జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని ఉంచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీ తెలివి, మీ జ్ఞానం దయచేయండి. ఎంతమంది ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో ఉద్యోగం విషయంలో కృప చూపించండి, వివాహం విషయంలో కృప చూపించండి, గర్భం విషయంలో కృప చూపించండి. అద్భుతం జరిగిస్తూ ప్రతి విషయం మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.